వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. ఆ జిల్లాలో పార్లమెంట్ సభ్యుడు ఎవరు అంటే టక్కున ఆయన పేరు గుర్తుకు రావడం లేదంట. ఎందుకంటే ఆయన జిల్లాలో పర్యటించడం అరుదుగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ క్యాడర్తో ఆయనకు పెద్దగా టచ్ లేదనే టాక్ వినిపిస్తుంది. నెలలో 1-2 సార్లు జిల్లాకు రావడమే తప్ప సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకు అది ఏ జిల్లా, ఎవరా ఎంపీ? లెట్స్ వాచ్ ఇన్సైడ్ మెగా ఆఫ్ ది రికార్డ్. ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురామరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామరెడ్డి. గత ఎన్నికల్లో ఇద్దరి పేరుతోనే ఆయన ప్రచారం చేసి వారికున్న అభిమాన బలంతో రఘురామరెడ్డి విజయం సాధించారు. తండ్రి మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నా పెద్దగా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంపీ టికెట్ కూడా తమ వర్గానికే దక్కాలన్న ప్లాన్ వేసిన పొంగులేటి వ్యూహం ఫలించింది. ఆ క్రమంలోనే అనుకోని పరిస్థితిలో రఘురామరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఎంపీగా గెలవడం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రధానంగా ఆయన గెలుపును మంత్రి పొంగులేటి భుజాలపై వేసుకుని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారన్న ప్రచారం సాగింది. మంత్రులు తుమ్మల, భట్టి కూడా సహకరించినా పొంగులేటి గెలుపు కోసం ఎక్కువ కష్టపడ్డారన్న టాక్ ఉంది. ఆయన గెలిచాక జిల్లాలో అడపాదడప మాత్రమే పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎంపీ ఎప్పుడు వస్తారో అనే సమాచారం కూడా పార్టీ నాయకులకు అందడం లేదట. ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి ఎంపీ రాక పోక తెలియడం లేదట. జిల్లాలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లు సమాచారం. అందుకు ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించకపోవడమే ఉదాహరణ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సైతం ఎంపీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. రైల్వే, ఉపాధి రంగాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీ అడుగులు వేయలేదన్న ప్రచారం ఉంది. పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. ఆయా ఎమ్మెల్యేలతోనూ ఎంపీ రఘురామరెడ్డి పెద్దగా కలుపుకుని వెళ్లరు అనేది సమాచారం. ఎంపీకి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే అందుబాటులో ఉండటం లేదని వారు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో పోటీ పడి భారీగా ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సాధించాం, కానీ ఇప్పుడు తమకు ఎంపీ అందుబాటులో ఉండటం లేదని లోపల ఎమ్మెల్యేలు మదనపడిపోతున్నారట. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న లీడర్లను సైతం ఎంపీ గుర్తుపట్టే పరిస్థితి లేదట. నాయకులతో కలుపుగోలుగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని సమాచారం. ఎంపీ పర్యటనలో నాయకులను సమన్వయం చేయడంలో కూడా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేకపోవడం ఎంపీకి మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలో ఎంపీ కంటే ఎక్కువగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రులతో సైతం ఎంపీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ అంటే రఘురామరెడ్డి పేరు టక్కున జిల్లా ప్రజలకు గుర్తుకు రావడం లేదు. గతంలో ఎంపీలుగా పనిచేసిన నామ నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రజలతో మమేకమవడం, జిల్లా సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తడంలో వారు కీలక పాత్ర పోషించారు. ఆ స్థాయిలో రఘురామరెడ్డి వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో తరచూ పర్యటించడం వల్ల ప్రజలతో అనుబంధం పెరుగుతుందని, నాయకులను సమన్వయం చేసుకోవడం వల్ల ఎంపీకి వారితో సాన్నిహిత్యం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఎంపీ తీరులో మార్పు వస్తుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.